హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒంగోలులో మస్తాన్ దర్గా సెంటర్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగాలం ఉప్మా, ఈ ఉప్మాకి కాంబినేషన్గా వడ్డించే ఎర్ర చట్నీ, ఈ రెండు సీక్రెట్ రెసిపీస్ని కూడా మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గంగాలం ఉప్మాని, చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ చట్నీని ఎండుమిర్చి వేసే ప్రిపేర్ చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోనే ఒక చిన్న ముక్క అల్లాన్ని, అలాగే 2 లేదా 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా వీటన్నింటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఫస్టే నీళ్ళు వేసేసారంటే ఈ చట్నీ మెత్తగా గ్రైండ్ అవ్వదనమాట. అందుకని చూసారా, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని చట్నీ చూసారా ఇలా పల్చగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర, ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో తాలింపు గింజలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చట్నీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేసుకోకుండా ఈ వెల్లుల్లిని ఖచ్చితంగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఎండుమిర్చిని, వెల్లుల్లిని కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అయితే తాలింపుని వేడిగా ఉన్నప్పుడు కలపకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ చట్నీలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకుంటే మనకి ఈ గంగాలం ఉప్మాకి వడ్డించే చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉప్మాలోకే కాకుండా ఇడ్లీలోకైనా, దోశలోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక వెంటనే మనం ఈ గంగాలం ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గంగాలం ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకోండి. నార్మల్గా అయితే దీన్ని గంగాలంలో ప్రిపేర్ చేస్తారనమాట, అందుకనే దీనికి గంగాలం ఉప్మా అని పేరు వచ్చింది. మనకి ఇంట్లో గంగాలాలు ఉండవు కదా, అందుకని నేను ఇలా నార్మల్ కడాయినే పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి కూడా కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడి వరకు జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. చూసారా, ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పుల్ని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని
ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఉప్మా చేసుకునేటప్పుడు తాలింపు గింజలు వేసుకోకముందే ఇలా కొంచెం పల్లీలను వేసుకొని వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగుతాయి అన్నమాట. సో పల్లీలు మనకు ఒక 50% వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు, అర టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అర టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే అర టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇవన్నీ కూడా పోపు దినుసులను వేసేసుకొని ఈ పోపు దినుసుల్ని పల్లీలని కలుపుకుంటూ ఈ పోపు దినుసులు అనేది చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. సో పోపు దినుసులు మనకి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా 4-5 ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చీలు కూడా ఇలా రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 ఇంచు అల్లాన్ని ఇలా పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనకు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా కొద్దిగా వేగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయ అనేది రంగు మారకుండా జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఆ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇక నేను మీకు ఉల్లిపాయ వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఉల్లిపాయ ఎక్కడా కూడా మనకి రంగు మారకుండా ఇలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో కరివేపాకు కూడా మనకి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 1 కప్పు గ్లాసుకి 5 గ్లాసుల వరకు మనం నీళ్ళని వేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ఈ కప్పుతో రవ్వను తీసుకున్నాను. సేమ్ ఇదే కప్పుతోటి 5 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా చేసుకునే ఉప్మాకి ఈ ఉప్మాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా 5 కప్పుల నీళ్ళను వేసుకొని నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని బాగా మసల కాగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. చూసారా, నీళ్ళు ఇలా చక్కగా బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యపు రవ్వను వేసుకోండి. ఈ ఉప్మాకి ఇదే స్పెషాలిటీ అనమాట. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బొంబాయి రవ్వతో ఈ ఉప్మాని ప్రిపేర్ చేయరు. ఇలా బియ్యపు రవ్వతోనే ఈ ఉప్మాని ప్రిపేర్ చేస్తారనమాట. చాలా డిఫరెంట్ టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బియ్యపు రవ్వ చూసారా, ఇలా ప్యాకెట్స్లో మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. ఇలా ఈ విధంగా రా రైస్ రవ్వ అని రాసి ఉంటుంది అనమాట. చూసుకొని తెచ్చుకోండి. సో ఇలా బియ్యపు రవ్వని తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఈ రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ ఉప్మాని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాలకి మనకి ఇది చక్కగా ఇలా తుకుతుగా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మూత పెట్టేసి మంటని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఈ ఉప్మాని బాగా ఉడికించుకోండి. సో ఒక 4 నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? రవ్వ మనకి చక్కగా ఉడికిపోయి ఉప్మా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఉప్మా కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఈ విధంగానే ఉంచుకోవాలి. మరి ఇంతకన్నా గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇది చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని ఉప్మా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని ఇలా చివర్లో కొద్దిగా వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉప్మాని వేడిగా కాకుండా కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడు ఈ ఉప్మా అనేది కొంచెం గట్టిపడి ఇలా గరిటతో తీయగానే వస్తుంది అనమాట. సో ఉప్మా కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ ఉప్మాని ఇలా గుంటగరిటలో వేసుకొని ఈ విధంగా స్కూప్స్ లాగా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. ఈ ఉప్మా కాస్ట్ వచ్చేసి 2 స్కూపులు 25 రూపాయలు అనమాట ఒంగోలులో దర్గా సెంటర్లో. సో ఇలా చక్కగా మీకు కావాల్సినంత ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని
మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీని ఈ విధంగా గరిటతో వేసేసుకొని దీని పక్కనే ధనియాల కారాన్ని కూడా వడ్డిస్తారు. అలాగే ఒక చిన్న నిమ్మకాయ ముక్కను కూడా ఇస్తారనమాట. ప్రస్తుతానికి నా దగ్గర నిమ్మకాయ ముక్క లేదు, అందుకని ఈ విధంగా ధనియాల కారాన్ని వేసుకున్నాను. ఈ ధనియాల కారం రెసిపీ కావాలి అంటే కూడా మన ఛానల్లో ఉంది. మీలో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చక్కగా ఉప్మా వేసేసుకొని చట్నీ వేసేసుకొని ఈ చట్నీతో పాటుగా ఈ ఉప్మాని ఒక్కసారి తిని చూడండి. ఖచ్చితంగా 100% నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ నాకు ఉప్మా కావాలని అడిగే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా. సో తప్పకుండా షేర్ చేస్తారు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.